ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నౌ దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ ఆల్మైటీ సేస్, గివ్ కేర్ఫుల్ థాట్ టు యువర్ వేస్. హగ్గయి చాప్టర్ 1:5. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు దయగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సైన్యములకు అధిపతి అయిన దేవుడు సెలవిస్తున్నారు ఏమనంటే, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోమని. ఒక మనిషి కాదు, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక టీచర్ కాదు, నీతో ఈరోజు మాట్లాడుతుంది దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉంది, దాని గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అని. చాలా సందర్భాల్లో మనము అనేకమైన విషయాలను గురించి చింతపడుతుంటాం లేదా ఆలోచిస్తుంటాం. మన ఎదుట వారి యొక్క ప్రవర్తన ఇలా ఉంది అలా ఉంది అని అనుకుంటాం. వారు అలాంటి వారు, వీరు ఇలాంటి వారు అని తీర్పు తీరుస్తాం. లేదా కొంతమంది వారిని గురించి ఆలోచించకుండా, వారిని గురించి పట్టించుకోకుండా ఎప్పుడు తమ బిడ్డలు, తమ బంధువులు, తమ స్నేహితులని ప్రక్కన వారి గురించే ఆలోచిస్తుంటారు కదండి. అయితే దేవుడు అంటున్నారు, నీ గురించి, నీ ప్రవర్తన గురించి ఆలోచించు. ఎదుటి వారి మీద నింద వేసింది చాలు, ఎదుటి వారిదే తప్పని పలికింది చాలు, ఎదుటి వారి బాగోగులను గురించి ఆలోచించింది చాలు. నీ గురించి, నీ ప్రవర్తన గురించి ఆలోచించు. నీ ప్రవర్తన నీకు విరోధంగా ఉన్నదా? నీ ప్రవర్తన నీకు హాని చేసేదిగా ఉన్నదా? నీ ప్రవర్తన నిన్ను అప్పులలోనికి నెట్టివేసేదిగా ఉన్నదా? ఒక్కసారి ఆలోచించు. ఒక వ్యక్తి ఈ మధ్య అంటున్నాడు, ఈ దేశంలో అత్యాచారాలు తగ్గాలి అంటే, ఇలాంటివి మరలా పునరావృతం కావద్దు అంటే ఆడపిల్లలు వస్త్రధారణ మారాలి అని, వారు మంచి వస్త్రాలు ధరించాలి అని. అందులో కొంత సత్యం ఉన్నప్పటికీ అదే కారణం కాదు. నిండు వస్త్రాలు ధరించినా అత్యాచారాలు జరుగుతున్నాయి. 5-6 సంవత్సరాల పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయంటే మారాల్సింది, మార్పు చెందాల్సింది చూసే చూపు. వారి యొక్క ప్రవర్తన మారితే ప్రతి ఆడపిల్లలో తల్లినో చెల్లినో చూడగలిగితే ఇలాంటివి ఆగిపోతాయి. నా చెల్లిని, నా కన్న తల్లినైతే ఇలానే చూస్తానా, ఇలానే చేస్తానా అని ఆలోచన రావాలి. అప్పుడు పరిస్థితులు మారతాయి. అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, ఎదుటి వారిపై తప్పు మోపడం కాదు, అసలు నీ ప్రవర్తన బాగుందా? నిజమే, ఈ రోజున నీ ఎదుట ఉంది మూర్ఖుడే, తాగి వచ్చి కొడతాడు. నిజమే, నీ కన్న బిడ్డలు నిన్ను పట్టించుకోవడం లేదు, డబ్బు కోసం బాధ పెడుతున్నారు. నిజమే, నీ తోటి వారి ప్రవర్తన బాగోలేదు, దూషిస్తున్నారు, ప్రతిదానికి ఏదో ఒక మాట అంటున్నారు. నీ అత్త లేదా కోడలు నిన్ను ప్రేమగా చూడడం లేదు, ఏదో బయట వ్యక్తిలా, పరాయి వ్యక్తిలా చూస్తుంది. అయినా సరే వారిపైన నీవు నింద మోపడానికి వీల్లేదు. నీ ప్రవర్తన బాగుందా? వారంటున్న మాటలకు బదులుగా నీవు కూడా ఎదురు అంటున్నావా? వారు బాధ పెడుతున్నారని నీవు వారి వంటి స్వభావం కలిగి ఉన్నావా? నీ మంచి నడవడిక చేత వారి హృదయాలను గెలవచ్చు అని నీకు తెలుసా? నీ మాట విధానము ద్వారా వారు నీ గురించి చెడుగా మాట్లాడకుండా చెయ్యొచ్చు అని గ్రహించావా? వాక్యం సెలవిస్తుంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అని. మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉంటే శత్రువులు కూడా మంచి మిత్రులైపోతారు. దూషించిన వారే, బాధించిన వారే, ద్వేషించిన వారే దేవుడు వారిని ప్రేమించేలా చేస్తాడు. దానియేలును మరియు మిగతా 3 స్నేహితులు బబులోనుకు చెరగా తీసుకొని వచ్చారు. వాస్తవానికి మాట్లాడితే వారు ఆ దేశానికి శత్రువుల వంటి వారు అయినా సరే దేవుడు కనికరము చేత శత్రువులు కూడా దానియేలుకు మిత్రులుగా మారారు. తాను కోరుకున్న భోజనాన్ని పెట్టారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మీ ప్రవర్తన మంచిగానే ఉన్నదా? నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, నీ సహోదరి సహోదరుల పట్ల, నీ కస్టమర్స్ పట్ల, నీ సంఘం పట్ల సరిగ్గానే నీ ప్రవర్తన ఉందా?
లేదా కోపంతోనో ద్వేషంతోనో ఏదో చెయ్యాలి కాబట్టే చేస్తున్నావా? నీవు ప్రేమ చూపకుండా నీవు ప్రేమను పొందాలి అనుకోవడం అవివేకం. నీవు ప్రేమగా ఉండు, నీవు సహనంగా ఉండు, నీవు విధేయతతో ఉండు. దేవుడు ఏం చెప్పాడో అలా జీవించు. వారందరూ నీకు మిత్రులుగా, నిన్ను ప్రేమించేవారిగా మారతారు. నీవు కూడా సంతోషంగా, ప్రశాంతంగా, గొడవలు లేకుండా జీవించగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, వందనాలయా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు ప్రభా. మీకు స్తోత్రములు. అవునయ్యా, మా యొక్క ప్రవర్తన గురించి ఆలోచించుకోమని అయా సెలవిచ్చి ఉన్నారు. అవును ప్రభువా, అయా మా ప్రవర్తన మంచిగా ఉంటే, మా ప్రవర్తన సరైనదిగా ఉంటే, మా ప్రవర్తన అయా మరి తండ్రి ఇతరులను దూషించే వారిగా, ఇతరులను ద్వేషించే వారిగా ఉంటే మేము కూడా వాటినే పొందుకుంటామని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, సరిచేశారు అయా, మమ్మల్ని తండ్రి హెచ్చరించారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు అయ్యా ఈ రోజున ఈ మాటలు విన్నారో వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొని రమ్మని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అవును ప్రభువా, అయా మరి తండ్రి ఇతరులను ప్రేమించే వారిగా, ఇతరుల పట్ల సరైన నడవడిక కలిగిన వారిగా ప్రతి బిడ్డను తండ్రి మీరు నిలవబెట్టండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. వారికి ఉన్న శారీరక రుగ్మతలు, బలహీనతలు, వ్యాధి బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయా రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించిన రోగము కలగగా వానిని నీవే స్వస్థపరుస్తావు ప్రభా. నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము అయ్యా. వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న వ్యాధులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని అయా, మరణ పడకపై ఉన్న వారిని సైతము మీరు లేవనెత్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అదే విధంగా నా ప్రభ కుటుంబంలో సమాధాన స్థితిని దయచేయండి. ఒకరంటే ఒకరికి విభేదాలు, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు తండ్రి, మనస్పర్ధలతో ఉంటున్నటువంటి వారిలో తండ్రి మీరు మార్పును కలగజేయండి. భార్యాభర్తలు తండ్రి అర్థం చేసుకునే మనసును వారికి దయచేయండి నా తండ్రి. కుటుంబంలో క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. నీ సంతతి వారు ఇసుక రేణుల వల్ల విస్తారమగుదురని మీరు చేసిన వాగ్దానము వారి జీవితాల్లో మీరు నెరవేర్చండి నా ప్రభువా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో ప్రభువా మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క కృపను వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఉద్యోగం లేక బాధపడుతున్నారో, చేతి పని లేక అయా మరి తండ్రి చింతిస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి, చేతి నిండా పనిని వారికి దయచేయండి ప్రభా. అయా మీ యొక్క దీవెనను ఆశీర్వాదముతో వారిని నింపమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా ప్రభా వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క వివాహ విషయంలో ప్రభా మీ చిత్తమేమిటో వారికి తండ్రి తెలియజేయండి. అయా సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభా అయా యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. యవన వయసులో అయా మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలైపోయి ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి, అదే విధంగా గేమ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ ముఖ్యంగా త్రాగుడు ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. అదే విధంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఆ బిడ్డలను తండ్రి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కోర్టు సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. మీరే వారి పక్షముగా న్యాయమును తీర్చమని వేడుకుంటున్నామయ్యా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి, వారికి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయండి. మా భారతదేశాన్ని సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా తండ్రి అభివృద్ధి పరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు పడుతున్న వేదన, బాధన అంతటి నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. సువార్థికులను దీవించండి. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వారు పడుతుండగా ప్రభా ప్రతి బిడ్డ మరి రక్షణ పొందుకున్నట్లుగా కృప చూపించండి. మిషనరీస్ ని దీవించండి అయా. వారి యొక్క తండ్రి సేవను తండ్రి అయా వృద్ధిపరచండి తండ్రి. అదే విధంగా దైవ సేవకులందరినీ దీవించండి ప్రభా.
అయా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.